తెచ్చుకుందాం. ప్రవీణ్ మీరేం చెప్పదలుచుకున్నారు? చూసిల్లా మీరు అక్కడి నుంచే ఫాలో అవ్వకుండా వచ్చిందా? అక్కడి నుంచి ఆడున్నారా సార్ ఇన్సిడెంట్? వచ్చిన తర్వాత వచ్చాము మేము కూడా, అన్నగారు వచ్చిన తర్వాత వచ్చాము. అయితే ఆ బాడీని చూసిన తర్వాత 90% కాలిపోయిందన్న. చాలా బాధపడ్డాను. కనీసం నిజంగా ఆ బాడీని చూసిన తర్వాత ఏడుపు వచ్చింది. కానీ ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాలు ఇప్పటికీ కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన మాట ప్రకారమే ఈ బీసీలకు 42% ఇస్తామని చెప్పేసి స్వయాన రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గారు కూడా చెప్పారు. మరి దాన్ని పక్కన పెట్టి ఈరోజు బీసీలను నమ్మించి నమ్మకకు గొంతు కోసింది ఈ ప్రభుత్వం. కానీ ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతుంది అనుకోలేదు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఈరోజు ఈశ్వరి ఛాయ్ అనే వ్యక్తి మా బీసీలకి ఈ ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయి, నాతోనైనా కానీ కనీసం ఇట్లయినా కానీ ఒకవేళ సోయి వస్తుందేమో అని చెప్పేసి కూడా ఆ వ్యక్తి అలా చేయడం జరిగింది అనుకుంటా నా దృష్టిలో. కాకపోతే అలాగే ఆత్మహత్యలు చేసుకోవడం చాలా తప్పు, చేసుకోవద్దండి. ఎంతసేపు మనము రోడ్లు ఎక్కి ఈ ప్రభుత్వాలను గల్లబట్టి అడగాల తప్ప ఆత్మహత్యలు చేసుకుంటే మనకు కావాల్సిన హక్కులు రావు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రంలో బతుకుతున్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలందరూ. ముఖ్యంగా ఏమంటే అన్ని సంఘాలు ఏకం కావాల్సిన అవసరం ఉంది ఇక్కడ. వాళ్ళు వీళ్ళు అనేది కాకుండా అన్ని సంఘాలు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, బీసీ నాయకులు, ఎస్సీ నాయకులు, ఎస్టీ నాయకులు అందరూ ఒకటిగా వచ్చి ఏ విధంగా అయితే ఎస్సీ వర్గీకరణ కోసం అన్ని సంఘాలు, అన్ని పార్టీలు మద్దతు ఇచ్చావు, యాజ్ ఇట్ ఈస్ కానీ ఈ బీసీ ఈ 42 రిజర్వేషన్ కోసం కూడా ప్రతి ఒక్కరు ఏకం కావాల్సిన అవసరం ఉందన్న. ఎందుకు ఏకం కావాలంటే ఇప్పుడు మన వాళ్ళు హక్కులు కోల్పోతున్నారు. ఇలాంటి ఆత్మహత్యలు ఆగాలంటే అందరూ కలవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. సాయి లెక్క ఇంకొక వ్యక్తి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకురాకూడదు అంటే మన నాయకులందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కూడా, మరి ముఖ్యంగా యువత ఈ దేశంలోని, ఈ రాష్ట్రంలోని ఏదైనా చిన్నగా ఒక యాక్టర్ వస్తాడంటే పరుగు పోతారు, ఏదైనా సినిమా విడుదలైతే పోతారు. కానీ మన హక్కుల కోసం కొట్లాడదాం అంటే ఎవరు రావటం లేదు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. చాలా దీన్ని ప్రతి ఒక్కరి యువత కూడా ఆలోచన చేయాలి. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా నెంబర్ రామ్ చరణ్ భార్య డెలివరీ అయితేనేమో పొద్దుగాల నుంచి రాత్రి వరకు అక్కడ కూర్చుంటారు. మరి ఈరోజు మా బీసీ బిడ్డ చచ్చిపోవడానికి హక్కుల కోసం హక్కులు అడిగి ఆత్మహత్య చేసుకుంటే కూడా ఒక్క మీడియా రాలేకపోయింది. చాలా దుర్మార్గమైన. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలారా ఎవరు కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా చూడకండి. ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా టీవీ9 కానీ, టీవీ5 కానీ ఈ అప్పర్ క్యాస్ట్కి సంబంధించిన మీడియా ఛానల్ ఎవరిని కూడా దేకకండి. దయచేసి వాటిని బైకట్ చేయండి ప్లీజ్. ఇక్కడ మన ఉన్నటువంటి మన కోసము మన గొంతుగా పనిచేస్తున్నటువంటి మన ఛానల్ మాత్రమే చూడాలని చెప్పేసి నేను ఈ సమావేశంగా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్రధానంగా మాట్లాడుతూ ఉన్నది ఒకటే ఒక అంశం. సో ఆయన వీడియోలో ఏదో కల్పితాలు కాదు, ఆయన ఇప్పుడు హాస్పిటల్లో ఇక్కడికి గాంధీ